ఇదే పల్లవి ప్రశాంత్ రైతుల పేరు లేపుకొని బిగ్ బాస్ పోయి వచ్చాను. తప్పులేదు, మంచిది అది, వెళ్ళడం మంచిదే. వచ్చిన తర్వాత డబ్బులు మొత్తం రైతులకు వంచుతున్నాడు. మీరు సపోర్ట్ అంటే మిమ్మల్ని ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్లే ముందు మీరు కొన్ని వీడియోలు చేసారు. బిగ్ బాస్కి వెళ్ళడానికి సపోర్ట్ చేసిన మీరు రైతులకు డబ్బులు పంచట్లేదు, దాని గురించి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే ఏం చెప్తావు? ఒకప్పుడు మనతో మాట్లాడే టైం ఉంది ఆయనకి, ఇప్పుడు మాట్లాడితే పట్టించుకునే టైం లేదు ఆయనకి. మనిషి ఎదే కొద్దీ ఒదిగి ఉండాలంటారు కానీ అది లేదు కదా అట్లా. ఓకే, అదే వ్యక్తి గురించి వాస్తవంగా ఒక వ్యక్తి ఒక వీడియో చేసిండు. సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. అరే విన్ అయినో మంచిగుంది, ఆడదాకా చాలా మంచిగుందిరా, కానీ రైతులకి ఇస్తానా పైసలు ఎక్కడ పోయినారా? అరే ప్రశాంత్, నువ్వు ఏడైనా అబద్ధాలు మాట్లాడే మనుషులు తెలుసుకుంటావారా? ఫ్యాక్ట్ చెప్తున్నా, నేను ఎందుకు ట్రోల్ చేస్తున్నా అంటే ఇంత విశ్వాసం లేని కంటే ప్రశాంత్ గాడి అందరు కూడా ఎట్లా నమ్మి సపోర్ట్ చేసిరో ప్రశాంత్ గారికి నేను కూడా అంత సపోర్ట్ చేసిన. తెలంగాణకు మనతోనే హుషారు చేసాడు, మనతో హుషారు చేస్తే చేస్తాం కదా. ప్రశాంత్ నీకు స్టార్ట్ ఇప్పటి నుంచి చూసుకో. ఇక గాయస్ మీరు ఆగురి, నేను ట్రోల్ ఎందుకు చేస్తున్నానో చెప్తా, మళ్ళా చాలా ఉన్నాయి మీద చేసేటి సరేనా. ఈ విషయంలో ఫ్యాక్ట్ ఎవరైతే మాట్లాడారో కొంచెం బూతు పదాలు వాడిండు, చెప్పిన కంటెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మాట్లాడిండా లేదంటే టార్గెట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది? బరాబర్ మాట్లాడి. మరి అదే పవన్ వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేసిండు, పల్లవి ప్రశాంత్ను ఎందుకు ప్రశ్నించలేకపోతుండంటే నాకు అవసరం లేదన్న. అంటే గెలవడానికి అవసరమైన పవన్ నాకు పోయేటప్పుడు రైతుల కోసం ఎందుకు మాట్లాడాలి? సరే, పోయేటప్పుడు కనిపించిన మనిషి వచ్చినాక కనిపించాలి. నేను నీకు ఆయన కలవలేదన్న గురించి నేను డిస్కస్ చేయట్లేదు, నేను చెప్తున్నా కదా అన్న. ఆయన కలిసిండా లేదనే సెకండరీ, అది ఆయన పర్ఫెక్షన్. అవును, కానీ రైతులకు డబ్బులు ఇస్తున్నావు కదా, ప్రశాంత్ మీకు నేను సపోర్ట్ చేసినాము, డబ్బులు ఎందుకు పంచట్లేదు అని ఎందుకు క్వశ్చన్ చేయట్లే పవన్? నన్ను అడుగుతున్నావు ఇది? ఎస్, సపోర్ట్ చేసినావు కాబట్టి అడుగుతున్నా. సపోర్ట్ చేసినావు కాబట్టి అడుగుతున్నా. వాళ్ళ లెక్క తిట్టలేకపోవచ్చు కానీ నేను ఎప్పుడు తిట్టు అని నేను అన్నట్లా, అవును ప్రశ్నించు అన్న. ఎందుకు తిట్టలేవు అని నేను అన్నప్పుడు తిట్టకపోవచ్చు కదా అన్న అనొచ్చు. 100% తిట్టాలని నేను కోరుకోను. ఎవరిని బూతు పదాలు వాడి ఒకరిని కించపరిచే మాటలు ఎవరు మాట్లాడు. ఎవరైనా సరే సపోర్ట్ అడిగే హక్కు ఎవరికైతుందో ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది సపోర్ట్ చేసిన వాళ్ళకి. ఆ హక్కు లేదా పవన్కి? ఉంది అన్న, ఇప్పటికైతే అయిపోలేదు. అక్కడ ఏదో ఒక్క ఇద్దరికి వంచినట్టు గుర్తు. ఎంత? 10,000 20,000 30,000 పంచుతా అన్నది ఏదో చిన్నదో కొంచెం పంచిండు. వచ్చిన పైసలు మొత్తం ఇస్తా అన్న విషయం వాస్తవమా కాదా? వాస్తవం. మరి మీ అందరికి నేను పవన్ ఒక్కనే కాదు, పవన్ లాంటి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని క్వశ్చన్ నేను కాదు క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది. సపోర్టింగ్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు పల్లవి ప్రశాంత్ కు చెయ్యండి, మన రైతు బిడ్డ 100% రైతు బిడ్డ. రైతులకు డబ్బులు ఎందుకు వంచాలంటే ఏం చెప్తూ టక్ ఓపెన్గా ఉండాలి, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. మేము అవలోగలం సపోర్ట్ చేసినాం కాబట్టి ఒప్పుకుంటున్నారా? చేతగానానికి సాయం చేసినాం కాబట్టి భరించాలి, తప్పది. సీఎం చేయమన్నారు, చేయకపోయారు. మరి కేసీఆర్ ఎటు పోతాడన్న? కేసీఆర్ దించేసినాం. రేవంత్ రెడ్డి ఎటు పోతాడు? ఆశకు అద్దు ఉండాలన్న. ఆ మాట అనడు తప్ప రైట్ అనిపించింది? నీకేమనిపించింది? సీఎం సరే, ఆశకు అద్దు ఉండాలనిపించింది. అనిపించిందా? దాని తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది, ఆశకు అద్దు ఉండాలి. సరే, మనం ఎందుకు ఆశకు అద్దు ఉండాలనిపించింది. సీఎం చేయాలన్నప్పుడు నీకు ఒక రెండు రాష్ట్రాలలో నీకు ఒక మంచి ఫేమ్ ఇచ్చారు, 100% మంచి ఫేమ్ ఇచ్చారు, మంచి అది ఇచ్చారు ఇది ఇచ్చి నువ్వు దాన్ని వాడుకునే కాడికి వాడుకున్నావు, నీ అవసరం తర్వాత వదిలిపెట్టేసినావు. ఇప్పటికి కూడా షోలలో పోతే మా డాడీ కోటు ముంగట వండుకుండు, అది వండుకుండు, అట్లాంటి వీడియోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇంకెన్ని రోజులు చెప్తావు అబద్ధాలు అనిపిస్తుంది? అవునా? ఒకటైతే ఒక ఫీలింగ్ అయితే ఉంది కదా మీకు, మేము సపోర్ట్ చేసినాము, సరే మాకు 1 రూపాయి ఇవ్వకున్నా పర్లేదు, కానీ రైతులకు ఇస్తున్న పైసలు చాలా మంది గరీబులు ఉన్నారు, రైతులు, వాళ్ళకి ఇస్తే బాగుండుగా అన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా పవన్కి? అడిగితే బాగుండు, ప్రశ్నిస్తే బాగుండు. నేను డైరెక్ట్ తిట్టాలనుకున్నాను, ఈ సోషల్ మీడియాలో ఇదంతా వేస్ట్. డైరెక్ట్ పిలిపిద్దాం అనుకున్నాం, ఇంటికి పోదాం అనుకున్నాం. ఇంటికి పోయే అంత లేదండి, ఇప్పుడు అయిపోయింది, ప్రేమ అనేది చచ్చిపోయింది. డైరెక్ట్ మనం వచ్చినప్పుడు అడగలేమా? అది తను ఎప్పుడు ఎంత మందిలో ఉన్నా సరే, ఏడున్నా సరే, ఇప్పుడు నేను ఇక్కడ రూమ్ లో కూర్చొని ఫోన్ ముందర పెట్టుకొని తిట్టే బదులు ఆయన పోయినప్పుడు 10 మందిలో ఉంటారు, 10 మందిలో అనలేను నేను. ఓకే,
10 మందిలో అనాలని ఇంత ఆలోచిస్తుంది పవన్. ఆ రోజు సపోర్ట్ చేయమని పల్లవి ప్రశాంత్ వచ్చిండా పవన్ దగ్గరికి, లేదంటే పవనే పల్లవి ప్రశాంత్కి అప్రోచ్ అయ్యిందా? ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు వచ్చిండు. ఏమన్నాడు వచ్చి? అన్న ఒక వీడియో చేద్దామన్న. ఏమని? అన్నది గిట్లుంది, ఎలిమినేట్ అవుతుండు అనేసరికి నేను ఒక వీడియో తీసిన. నా కోసం సాయంత్రం దాకా వెయిట్ చేసారు వాళ్ళు వీడియో కోసం. ఈరోజు వాళ్ళు గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత కొండపోచమ్మ దగ్గరన కొమరవెల్లి దగ్గర ఎన్నో కలిసినట్టున్నావు గెలిచిన తర్వాత? నేనా? అప్పుడు కలిసిందేనా? ఇంకా నేను కొండపోయిన తర్వాత వీడియో చేసిన తర్వాత కలవాలి. అవునా? ఖచ్చితంగా కలవాలి. ఓకే, గెలిచిన తర్వాత ఏమనిపించింది నీకు? ఓపెన్గా చెప్పు. గ్రేట్, కష్టపడ్డందుకు గెలిచిండ్రా అనిపించింది. మట్టి బుక్కినా అంటే ఒక వీడియో ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ కష్టపడడం విషయంలో మట్టి బుక్కి చాలా కష్టపడ్డాడు. కానీ దానికి గెలుచుకుంటూ బిగ్ బాస్ కోసం కష్టపడ్డా, వాస్తవంగా నిజంగానే రైతు బిడ్డలాగా కష్టపడ్డా. బిగ్ బాస్ ఒక రైతు బిడ్డగా వేస్తూ సింపతి కోసం కష్టపడ్డా, ఇష్టపడ్డా, ఏదో ఒకటి చేసి ఒక స్టేజ్కి గెలిచిండు. కానీ పోయి వచ్చిన తర్వాత కూడా అట్లే లేడు. పోయేటప్పుడు ఎట్లయితుండడం మంచి వచ్చేటప్పుడు రాజు డేంజర్ గానే కలిసిండు. నిన్నెందుకు గెలవలే? రాజు డేంజర్ వాళ్ళు బూతులు మాట్లాడతారు కదా, మనం సపోర్ట్ చేయం కదా. ఓకే, బిగ్ బాస్లో పోయేటప్పుడు సపోర్టింగ్ ఏమో మంచోళ్ళు కావాలి, బయటికి వచ్చినాక బూతులు మాట్లాడేటోళ్ళు కావాలి. మళ్ళీ ఒకసారి పంపిద్దాం అనుకుంటారా? ఎట్లుంది ఆలోచన మీది? మళ్ళీ బిగ్ బాస్కి కానీ 8కి పంపించకపోయారు, మళ్ళీ పంపిస్తామన్నా. మళ్ళీ పంపిస్తారా? ఒకటైతే మీరు ఎవరైతే సపోర్ట్ చేసారో మీ అందరికి హక్కు ఉంటుంది ప్రశ్నించే. సపోర్టింగ్ విషయంలో ఎంతైతే మీకు హక్కు ఉందో ప్రశ్నించే దాంట్లో. ఎగ్జాక్ట్లీ డీజే కార్తిక్ వాడు మోగోడ్రా బుజ్జి అనిపించింది నాకు. 100% వాడు సపోర్ట్ చేసిండు. తమ్ముడు డీజే కార్తిక్ తమ్ముడు పిచ్చ సపోర్ట్ చేసిండు. వాళ్ళ తమ్ముళ్ళు పోయారు, అందరు పోయారు. మొన్న రీసెంట్గా వీడియో చూస్తే కార్తిక్ మీద నాకు చిన్న కోపం ఉండే. ఆ వీడియో చూడంగానే అనిపించింది ఫ్యాక్ట్ మాట్లాడే వ్యక్తి డీజే కార్తిక్. నీ లెక్క మాట్లాడండి 100%. ఆ విషయంలో నేను సపోర్ట్ చేయలే కాబట్టి సైలెంట్గా ఉన్నా. లేకపోతే కొడుకుని తాట తీస్తుంటే ఇంటికి పోయినాను. నేను వ్యవసాయం చేసిన తమ్మి, నేను రైతు బిడ్డనే. నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకున్నావు, మంచిది. కానీ ఈరోజు ఆ రైతులను నమ్మకుండా చేసినావు అని నేనంట. నేనేమంటా చెప్పాను అన్న, నీ లెక్క కష్టపడి ఇంకోటి పైకి వచ్చేటువంటి ఫ్యూచర్ ఖరాబ్ చేసినావు నువ్వు అంట కదా. నీ లెక్క కష్టపడి ఇంకా ఎవరన్నా అట్లా సరే నీవు ఒక ఇన్స్పిరేషన్ అయినా ఒకరికి, నీ లెక్క ఇన్స్పిరేషన్ అయ్యి బయటకు వద్దాం అనుకునేటోని తొక్కేసినావు, ఖరాబ్ చేసినావు. అది నీకు తెలిసి ఉండాలి. బూతులు మాట్లాడితేనే తిట్టినట్టు కాదు. కొన్ని విషయాలు సూటిగా ఏడిపోన్నా అడిగిపోతాయి. అవును అవును. నువ్వు రైతుల వస్తాన పైసలు నువ్వు ఏం చేసినావు తర్వాత విషయం. నీ లెక్క ఇంకోటి చేద్దాం అనుకున్నటువంటి ఫ్యూచర్ ఖరాబ్ చేసినావు. ఓకే, అదే జీవితం కాదు కదా ఇప్పుడు. అదే ఏదైతే ఇక అయిపోయిందా, ఇదే జీవితమా? కనబడతాయి. ముందు చేయగలుగుతాడా పవన్? ఎప్పుడన్నా కలిసినప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. చేయకపోతే ఫోన్ చేసి చేస్తాను నీకు, మీడియాలో పెట్టేసి. మీడియాలో పెట్టేసి నీకే ఇచ్చేస్తా డైరెక్ట్. ఒక ఏంది రికార్డింగ్ చేసి నీకు ఇచ్చేస్తా. పవన్ గౌడ్ ఇట్లా ప్రశ్నించాడు, ఎందుకు ప్రశ్నించినవని నువ్వు అడుగుతావు, ఎందుకంటే నేను సపోర్ట్ చేసిన. ఓకే, ఓవరాల్గా గెలిచిన తర్వాత ఎప్పుడన్నా కలవడానికి ప్రయత్నించినావా? కలవడానికి ఫోన్ చేయకపోరా, అప్పుడున్న అభిమానం ఉండకపోదా అని వెయిట్ చేసిన నేను, చేస్తారేమో అనేసి. చేయలేను. నువ్వు ఫోన్ చేయడం ఎప్పుడన్నా ట్రై చేసినావు? నేను చేయలేను. ఇది మాత్రం వాస్తవం. ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి కలవడానికి? లేదన్న, నా వాళ్ళ ఇల్లు ఏడుంటుందో కూడా నాకు తెలియదు. నా ఆత్మాభిమానం ఎప్పుడు చంపుకోండి, తగ్గేదే లేదంట. ఎప్పుడు నాకు ఏం లేకున్నా సరే కానీ ఆత్మాభిమానం చంపుకోండి. సరే నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నేను నీ దగ్గర రాలే. ఏ రోజు నువ్వు ఇట్లా అట్లా అని నేను ఏ రోజు రాలే, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చినావు. కానీ అదే రెస్పెక్ట్ నీకు తర్వాత కనిపిస్తుంది అనుకున్నాను, కనిపించాలి. ఓకే, ఎవరన్నా నిన్ను ప్రశ్నించిర్రా నువ్వు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసినావు? మీ ఊడేంది రైతులకు? నేను ఆ టైంకు చేసినప్పుడు ఆయన ఒక మంచి ఫీల్డ్ ఉండు, అంటే ఒక మంచి వచ్చిన తర్వాత గుట్టాకులు ఉండు. నేను ప్రయత్నించినప్పుడు ఆయన వచ్చేసరికి మంచితనం వీడియోలు ఎక్కువైపోయేసరికి మనం ఎవరు పట్టించుకోలే. ఓకేనా, మనం అప్పటికి కూడా మనం ఏం సపోర్టింగ్ చేయలే, మనం ఏమనలే. ఒక టైంలో ఆయన హౌస్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసినాం, చూసారు, మంచి లైఫ్స్ వచ్చినాయి, మంచి. ఆ తర్వాత రాలే.
ఎవరు నిన్ను బయటకు వెళ్ళినప్పుడు అన్నా లేదు లేదు నన్ను కూడా ఎవరు క్వశ్చన్ చేయలే లేదు అన్న ఏందన్నా ఏం అడగలే మీరు ఏం వీడియోలు చేస్తలేవు ఖచ్చితంగా ఓకే ఓవరాల్గా ఎవరికన్నా పవన్ ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నాను మంచి కావచ్చు చెడు కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు అంటే కష్టాలు అనేటివి ఎప్పటికీ ఉండే దాన్ని అధిగమించాలి వయసు పెరిగినా కొద్ది ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కానీ బాధ్యతలు పెరిగిపోతాయి 2 సంవత్సరాల కింద ఉన్న ఎంజాయ్ ఈరోజు ఉండదు కష్టాలు అనేటివి ఎప్పటికీ ఉండవు ఖచ్చితంగా భయపడకూరి చేయాలనుకున్నది ఖచ్చితంగా చేయరు కానీ మనం చేసే పని ఇంకోనికి ఆదర్శనం కావాలి తప్పించి ఇంకొని చెడగొట్టేటట్టు అయితే ఉండొద్దు ఓకే